నమస్తే అండి. ఒక రైతు మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం బరాబరు రైతు బిడ్డలం. మనం మిర్చి పండిస్తున్నాం. అన్ని పంటలు పండిస్తున్నాం. ఒక సినిమా 500,00,00,000, 600,00,00,000 పెట్టి తీస్తే మాకు లాస్ వస్తదని చెప్పేసి ఒక టికెట్టు రూ. 150-300 వరకు అమ్ముతున్నారు. 2,000, 3,000 కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమా హాల్‌లో. అదే రైతు ఒక ఎకరానికొచ్చేసి 1,50,000, 2,00,000 పెట్టుబడి పెట్టి మందులు అప్పుల పాలై, ఆ మందులు ఎక్కడెక్కడి నుంచో తెచ్చి స్ప్రే చేసి పండించి మన దేశానికి ఇన్నుముక్క లెక్క నిలబడితే ఆ రైతు కన్నీరే మిగులుతనే తప్ప జేబు నిండడం లేదు. కాబట్టి అతనికి పిల్లలు చదువుకోవాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా అంత ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి ప్రతి ఒక్క రైతు కోరుకునేదేంటంటే బరాబరి మద్దతు ధర ఇవ్వాలని. ఎందుకంటే మనకు రైతు అందరూ ఒక యూనిటీ అనేది ఉండదు. హమాలీకి ఉంటది, సుతారీ మేస్త్రికి ఉంటది. అందరికీ ఒక యూనిటీ ఉంటది. ఒక యూనియన్ ఉంటది. కానీ రైతులు ప్రపంచమంతా అంటే మన రాష్ట్రం వైస్‌గా మనం మాట్లాడుకున్నా మన రాష్ట్రం అందరు రైతులు కలవలేం, చేయలేం. కాబట్టి ఇట్లాంటి ఒక యూట్యూబ్ వేదిక ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఈ యూట్యూబు అంటే ఒక ఆహ్, మనకు అమ్మ లాంటిదన్నట్టు. అందరికీ తెలియపరచాలన్న మన మనోభావాలు, మన ఆలోచనలు, మనం చేసే మంచి పనులైన జనాలకు చూపెట్టాలన్నా, జనాలకు తెలియపరచాలన్నా మనకు యూట్యూబే మార్గం కాబట్టి నేను చెప్తున్నాను. ఏమైనా రైతులకు ఏమైనా తప్పుగా అనిపిస్తే వీడియో చూడకండి, కానీ చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేసి, షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ అందేలా ఆహ్, సపోర్ట్ చేయండి. నేను మీ బాలాజీ రైతు బిడ్డని. కాబట్టి అర్థం చేసుకొని రైతులు చాలా మిర్చి రైతులు మేజర్‌గా మిర్చి రైతులు మాత్రం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ఒక కింటకొచ్చేసి 10,000, 12,000, 14,000 పలుకుతుంది కాబట్టి ఒక కింటకొచ్చేసి కూలీ లేబర్‌కే 15 మంది అవుతుంది తెంపడానికి. రూ. 5,000 ఒక కింటకొచ్చేసి ఖర్చొస్తుంది. ఇంతకుముందు మందులు వాడిన ఈ కౌలు మళ్ళీ దాంట్లో దున్నడానికి, మందు జల్లడానికి చాలా ఖర్చు పెట్టి ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలుగా అయినా ఎవరికైనా మద్దతు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ విషయానికి రైతులందరూ సపోర్ట్ చేస్తారని, ఈ వీడియో వైరల్ చేస్తారని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.